గత ప్రభుత్వంలో నానా అరాచకాలు చేసిన వైసీపీనే వెన్నుపోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అలా చేసినందుకే ప్రజలు 11 సీట్లిచ్చి తీర్పునిచ్చారని, అయినా బుద్ధి రాలేదంటూ విమర్శలు గుప్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నాదెండ్ల లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశారు. తొలుత రేషన్ పంపిణీలో కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ వాటిని సరిదిద్దినట్టు చెప్పుకొచ్చారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటికెళ్లే సరుకులు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారాయన. కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఈ 3 రోజుల్లో నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా సహకరించి కష్టపడ్డారు. మా డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, ఫేర్ ప్రైస్ డీలర్లు అందరూ కూడా, రేషన్ షాప్ ఓనర్లు ఎవరైతే ఉన్నారో యాజమాన్యులు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేసిన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మా కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము చేసిన ఈ కార్యక్రమం ప్రజలందరిలో కూడా ప్రతి జిల్లా నుంచి వస్తున్న సమాచారం అద్భుతంగా సాగుతున్న ఈ రేషన్ సరఫరా 29,760 షాపుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా